వెన్నెల విరితాల్పు ప్రధాన వేల్పుగా వెలిసిన ఈ క్షేత్రంలో 500 సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరి పాలకుడు ఆనం సంజీవరెడ్డిచే పునర్నిర్మితమైన ఈ ఆలయంలో ఉపాలయాలు ఒక క్రమ పద్ధతిలో రూపొందింపబడ్డాయి. అందులో ప్రధాన ఆలయం రాజేశ్వరి అమ్మవారిది. వినాయక షణ్ముఖ వీరభద్రాది ఉపమందిరాల్ని భక్తులు సందర్శించుకొని సంతుష్టులవుతుంటారు. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయంలో ప్రధాన ఉపాలయం రాజేశ్వరి అమ్మవారిదే. మూల విరాట్టుగా అమ్మవారు స్వర్ణవర్ణ కిరీటంతో విశాల నయనాలతో పాల భాగాన భాసిల్లే సింధూర పట్టిక కుంకుమతో శోభిల్లుతుంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురంగా ముక్కు పుడకలు లత్తుక ధారణతో మల్లెలు మొల్లలు హారాలుగా శ్రీమాత భాసిస్తుంది. అమ్మవారికి క్రింది భాగంలో బహుబాహు ఆయుధ శోభతో మహిషాసుర మర్దిని సాక్షాత్కరిస్తుంది. అమ్మవారి ఆలయ ద్వార స్తంభాల మీద పాశాంకుశ అభయ హస్తాలతో ద్వారపాలికలు నిలుచుని ఉంటారు. ప్రవేశ ద్వారం పైభాగాన లోహమయ స్తంభాల మీద అభయ ముద్రా శోభితంగా అమ్మవారు, ఇరువైపులా సింహప్రతిమలు, సువర్ణ లతా పుష్పాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడి ఉంటాయి. శుక్రవారం అమ్మవారికి అర్చనలు, శ్రీచక్ర పూజలు నిర్వహింపబడుతూ ఉంటాయి. అమ్మవారి హారతిని అందుకుని భక్తులు సంతృప్తి చెందుతూ ఉంటారు. భక్తులకు కార్య సఫలతను అందించే విఘ్నరాజు ఎడమ చేతిలో కుడి చేతిని ఉంచుకొని అందులో తుండాగ్రాన్ని ఆనించి ఆసీనుడైన భంగిమ ఒక అపూర్వ శిలాశిల్ప సృష్టి. దక్షయజ్ఞ విధ్వంసి వీరభద్రస్వామి వీరత్వానికి ప్రతీకగా ఖడ్గహస్తంతో వీర సన్మానం చేసుకున్నట్లు వల్లెవాటును ధరించి నిలువెత్తు నిలబడి సాక్షాత్కరిస్తాడు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం. ఆశ్రిత జన ఆరోగ్య ప్రదాత షణ్ముఖ స్వామి 6 శిరస్సులతో 12 బాహువులతో వివిధాయుధాలతో ఒక విశ్వరూప భావనను రేకెత్తిస్తాడు. రావణ సంహారకుడు, శివలింగ ప్రతిష్టకు కారకుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వివిధ వర్ణ వస్త్రాలంకృతంగా దాసాంజనేయ సహితంగా దర్శనమిస్తాడు. విజ్ఞానానికి ప్రతీక అయిన దక్షిణామూర్తి తరుమూల ఆసనస్థుడై ఆకుపచ్చని వస్త్రంతో చతుర్భుజుడుగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మరో మందిరాన లక్ష్మీ సమేత నరసింహస్వామి సింహ పూజలతో ముఖదంత పురుష దృక్కులతో అభయ వరద హస్తాలతో ప్రహ్లాద వరదుడిగా విరాజిల్లుతుంటాడు. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ. నాగదోషాల్ని పరిహరించే నాగదేవతలు శిలాశిల్ప మూర్తులతో మానవ రూప ఆకృతులతో అలరారుతూ ఉంటాయి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ. భక్తులను కష్టాల బారి నుండి ఉపశమింపజేసే నవగ్రహ మంటపం తైలార్చన నవధాన్య సమర్పితంగా
పసుపు కుంకుమ సమర్చితంగా కనిపిస్తుంది. ఆలయంలో ఈశాన్యంలో శిథిలమైన పురాతనమైన కోనేరు దర్శనమిస్తుంది. శిథిలమైన భైరవ మూర్తులు కూడా కనిపిస్తాయి.